ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. శతమానం భవతి. వద్దు. ఏంటి మురారి ఇది? తలకెంత పెద్ద దెబ్బ తగిలిందో తెలుసు కదా. ఇప్పుడు ఇంజెక్షన్ చేయకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. నా మాట విను. ఏమవుతుంది? మహా అయితే నా ప్రాణం పోతుంది, అంతే కదా. అంతకు మించి ఇంకేం కాదు కదా. నాకేమవుతూ, నువ్వు వెళ్ళు. మావయ్య, ఏంటి కిట్టయ్య ఇది? నీకు నువ్వే అంత గాయాన్ని చేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా ఆ గాయానికి మందు కూడా ఇవ్వొద్దంటే ఎలాగా? నా బాధ నీకు అర్థం కావడం లేదు. నా ఒంటికి తగిలింది ఏ గాయమో కూడా నాకు తెలియడం లేదు. నా మనసుని ఇంతగా బాధ పెట్టుకుని నేను ఎందుకు బతుకుతున్నానో నాకు అర్థం కావడం లేదు. నా రాధ నా దగ్గరికి రాదు కాబట్టి నేనే నా రాధ దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నాకెలాంటి ట్రీట్మెంట్ వద్దు. తమ్ముడు, ఇప్పుడు నీకేం చెప్పాలో కూడా నాకు తెలియటం లేదురా. నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇష్టపడిన మనిషి నీకు దూరం అయిందని నువ్వు ఎంతో బాధపడుతున్నావు. మేమందరం కూడా నిన్నిష్టపడుతున్నావు. నీకేదైనా జరిగితే మేమంతా ఏమవుతాం? మా గురించి కూడా ఆలోచించవా? మీరందరూ మీ బాధని చెప్తున్నారక్క. మరి నా బాధను ఎవరు పంచుకుంటారు? నేను ఎవరితో చెప్పుకోవాలి? రాధ లేదు అన్న నిజాన్ని తట్టుకోవడం ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసా? తనెక్కడో ఉంటే ఏ రోజుకైనా వస్తుందని ఎదురు చూసేవాణ్ణి. ఎప్పటికైనా నన్ను కలుస్తుందన్న ఆశతో బతికేవాణ్ణి. కానీ ఈ చేతుల్లో నా రాధ ఊపిరి ఆగిపోయినప్పుడు, తనింక ఎప్పటికీ నాకు కనిపించదని తెలిసినప్పుడు నేను ఎంత నరకాన్ని అనుభవించానో మీరెవ్వరూ ఊహించలేరు. ఇలాంటి బ్రతుకు బ్రతకాలంటేనే నాకు చాలా బాధగా ఉంది. మావయ్య, రాధ దూరం అయిపోవాలని, అలా జరుగుతుందని ఇవన్నీ కల్లో కూడా అనుకోలేదు కదా. తన కోసం ఎందుకు వెతికాం? నీకు దగ్గర చేయడానికే కదా. మళ్ళీ మీరిద్దరూ కలవాలనే కదా. అయినా సరే ఇలా జరిగిందాన్ని ఎవరు ఆపలేరు కదా మావయ్య. అర్థం చేసుకోపోతే ఎలా? నేనేం చెప్పినా ప్రతిదానికి మీరు సమాధానం చెప్తారని నాకు తెలుసు. దయచేసి మీరెవరూ నాతో మాట్లాడకండి. అందరూ కూడా బయటికి వెళ్ళిపోండి. సత్య, ఎలా ఉన్నావు? బాను, ఇక్కడ ఎలా ఉన్నామని చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు బాను. మావయ్య రాధని తలుచుకుంటూ తనకి తనే గాయాలు చేసుకుంటున్నాడు.
కిట్టయ్య! నేను బ్రతకూడదు. కిట్టయ్య! నేను నా రాత దగ్గరికి వెళ్ళిపోవాలి. అయ్యో, తమ్ముడురా! నేను నా రాత దగ్గరికి వెళ్ళిపోవాలి. కిట్టయ్య! ఎప్పుడు భార్గవి వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటే ఇంజెక్షన్ కూడా తీసుకొని అంటున్నాడు. తనకి ఎలాంటి మెడిసిన్ వద్దంట. మేమెవరు ఏం చెప్పినా మావయ్య మా మాట వినడం లేదు. కనీసం నువ్వైనా చెప్పు బాను, నీ మాట వింటాడు. మురారి గారికి దెబ్బ తగిలిందా? ఒకసారి చూపించు. మురారి గారు, ఏంటిది? మీరెంతో తెలివైనవారు, మీరెంతో గొప్పవారు. మీరు ఇలా చేసుకోవడం ఏంటండి? అడుగుతుంది మిమ్మల్నే. సమాధానం చెప్పండి. ఏం సమాధానం దొరకడం లేదా? లేక నాకు సమాధానం చెప్పడం ఇష్టం లేదా? అలా మాట్లాడకు బాను. నేను ఎవరికైనా సమాధానం చెప్పగలను, కానీ నిన్ను చూస్తూ నీకు మాత్రం సమాధానం చెప్పలేను. నేనెందుకు ఇలా అయిపోతున్నానో నీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు పదే పదే అడిగి ఆ గాయాన్ని గుర్తు చేస్తావు? మీరు మర్చిపోయేటట్టుగా ప్రవర్తిస్తున్నారా? రాధ గురించి మీరు ఎలా మారిపోతున్నారు మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. రాధ విషయంలో మీరెంతలా బాధపడుతున్నారు మీ తలకి తగిలిన గాయమే చెప్తోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఎంతలా బాధ పెట్టుకున్నా, మీ మనసుని మీరు ఎంతగా క్షోభ పెట్టినా రాధ అయితే తిరిగి రాదు కదా. ఆ రాత అయితే మారదు కదా. మీ గురించి ఆలోచించే మీ కుటుంబం ఉంది. మీరే ప్రాణంగా బ్రతుకుతున్న మీ అమ్మగారు ఉన్నారు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మీ అక్క సత్య వీళ్ళందరూ ఉన్నారు. మీకు చిన్న గాయం అయితేనే వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో చూస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ బాధను కూడా పట్టించుకోకుండా మీరు ఇలా ట్రీట్మెంట్ చేయించుకోనని చెప్పడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. అమ్మా బాను, చచ్చి నీ కడుపును పుడతానమ్మా. వాడికి నువ్వు ఇలాంటి మంచి మాటలు చెప్పి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పమ్మా. వాడికి ఏమైనా జరిగిందంటే ఈ అమ్మ మనసు తట్టుకోలేదని చెప్పమ్మా. అమ్మా, నువ్వేం మాట్లాడుకో. ఆవిడెందుకు మాట్లాడొద్దంటున్నారు? తన బాధ తను చెప్పుకుంటుంది. తల్లి కదా, మీకిలా జరిగేసరికి తను తల్లడిల్లిపోతుంది. ప్రేమించిన మనిషి దూరమైనందుకే మీరింత బాధపడితే, మీకు ప్రాణం పోసిన మనిషి మీకేదైనా అవుతుందంటే ఆ ప్రాణం ఎంతలా బాధపడుతుందో మీరు ఊహించారా? మురారి గారు, మనం ఇష్టపడిన వాళ్ళు మన జీవితంలో ఉండటం అదృష్టమే. కానీ మనల్ని ఇష్టపడిన వాళ్ళని బాధ పెట్టడం మాత్రం చాలా తప్పు. మీ ప్రేమని రాధ పొందలేకపోయింది, మీతో జీవితాన్ని పంచుకోలేకపోయింది. ఆ భగవంతుడు తనకి పూర్తి ఆయుష్ ఇవ్వకుండా మధ్యలోనే తీసుకెళ్లిపోయాడు. ఆ గతాన్ని తలుచుకుంటూ మీ మనసుని ఇంతలా గాయపరుచుకుంటూ మీరు బాధపడుతూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నేనంటే ఒక స్నేహితురాలుగా ఏమాత్రం అభిమానం ఉన్నా ట్రీట్మెంట్ చేయించుకోండి. లేదు అంటే మాత్రం
ఇక ఎప్పటికీ మీతో మాట్లాడను. మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటారా, నన్ను మాట్లాడడం మానేయమంటారా? వద్దు బాను, నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను. ఇంకా చూస్తావేంటి? చాలా థ్యాంక్స్ బాను. నువ్వు చెప్పకపోతే మావయ్య మా మాట వినేవాడు కాదు. అమ్మా బాను, ఈ రోజు నీ మాటే నా కొడుక్కి మంత్రంలా పనిచేసిందమ్మా. ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఉంటాను. సరే ఆంటీ, జాగ్రత్త. అబ్బో, కథ చాలా దూరం వరకు వచ్చిందే. మురారికి దెబ్బ తగిలితే నొప్పి ఇంతలా బాధపడుతున్నావా? ఇది చాలు నాకు. నీ బాధని కార్తీక్ కోపంగా ఎలా మార్చాలో ఈ శారదాదేవికి తెలుసు. బాబూ, రండి కూర్చోండి. పర్లేదు బాబు. కూర్చోండి. చెప్పండి. అది ఏంటి బాబు, ఏం చేస్తున్నారు? ఆఫీస్ వర్క్ ఉందండి, చేస్తున్నాను. ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళడం లేదు కదా, వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. మంచిది బాబు, మీరిలా చేసుకోవటం మంచిది. ఎందుకంటే బయట జరుగుతున్న ఘోరం తెలిస్తే మీరెలాగూ తట్టుకోలేరు. హాయిగా ఇక్కడ మీరు మీ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండండి. అక్కడ జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఏంటండి మీరు అనేది? ఇప్పుడు ఏం జరిగిందని? చూడు బాబు, రాజ్యంలో ఏదైనా జరిగితే రాజుగారికి తప్ప అందరికీ తెలుస్తుంది. చిట్ట చివరికి తెలిసేది రాజుకే. అలాగే ఇంట్లో ఏదైనా జరిగిందంటే అందరికీ కనపడుతుంది, అందరికీ వినబడుతుంది, ఒక్క భర్తకి తప్ప. ఎందుకంటే భార్య మీద గుడ్డి ప్రేమ ఉంటుంది కదా, అందుకే తనని అలా నమ్ముతాడన్నమాట. అందుకే భార్య విషయంలో ఎవరేని చెప్పినా వినిపించుకోడు. తీరా తెలిసేసరికి ఇంకా చూడ్డానికి చేయడానికి ఏమీ మిగలదు బాబూ. అసలు మీరేం మాట్లాడుతున్నారో కనీసం మీకైనా అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థమవుతోంది, కానీ మీ కళ్ల ముందు జరుగుతున్నది మీకేమీ తెలియనట్టు ఉండటం, అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబూ. చూడండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో డైరెక్ట్గా చెప్పండి. ఇలా వంకరగా చెప్తే నాకు నచ్చదు. చూడండి బాబు, మా నీలిమ విషయంలో మీరన్నీ సర్ది చెప్తున్నారు. నీలిమ ఎంత బాధపడుతున్నా నీ బాధ నీలోనే దాచుకో, నువ్వు మాత్రం బయటికి చెప్పకు, నా భాను బాధపడుతుంది అంటున్నారు. మరి భాను గురించి మీరెంతో గొప్పగా ఆలోచిస్తున్నారు కదా, మీ గురించి మీ భాను కూడా అంత గొప్పగానే ఆలోచిస్తోందంటారా? తను అలా ఆలోచించడం లేదని మీకు చెప్పిందా? ఇలాంటి విషయాలు ఎవరూ నోటితో చెప్పక్కర్లేదు బాబూ, చేతలతో చూపిస్తే సరిపోతుంది. ఏ వ్యక్తి మీద మనకి ఇష్టం ఉంది అంటే ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తాము. కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఏంటంటే, ఇంట్లో మీరున్నారు, మీ గురించి పట్టించుకోవడం లేదు. నీలిమ విషయంలో మీరు భానుని మాట్లాడొద్దు అంటే తను వినిపించుకోవడం లేదు. మీ ముందు తిడుతుంది, కొడుతుంది. కానీ అదే మురారి గారొచ్చి భానును ఆగిపో అంటే స్విచ్ ఆపితే ఫ్యాన్ ఆగినట్టు, రెడ్ లైట్ చూడగానే ట్రైన్ ఆగినట్టు భాను టక్కుమని ఆగిపోతుంది.
అలాగే ఆ మురారికి ఏమైనా కష్టం వచ్చింది అంటే భాను తెగ బాధపడిపోతుంది. ఇలాంటి మాటలతో నన్ను చిరాకు పెట్టకండి. ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరిగిందని అంత తెలియక అడుగుతారేంటి బాబు? ఆ ఊర్లో ఉన్న మురారి తెగ బాధపడిపోతున్నాడంట. చచ్చిపోయిన ఆయన గారి ప్రేయసిని తలుచుకుని ఇంటికి మంటికి ఏడుస్తూనే ఉన్నాడంట. అయ్యయ్యో, ఈ విషయం భానుకి తెలిసి వెంటనే ఈవిడి గారి గుండె చెరువైపోయింది. అయ్యో, నా మురారి అలా ఏడిస్తే ఇంకేమైనా ఉందా? తను బాధపడితే నేను తట్టుకోగలనా అని చెప్పి వీడియో కాల్ చేసి మరీ మురారికి ఎంత గొప్పగా నచ్చచెప్పిందో. ఏవండి, మీరిలా బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను చూస్తూ ఊరుకోలేను. నా కంట కన్నీళ్ళొచ్చేస్తాయి. మీరు అలా ఏడవకూడదు, సమయానికి భోజనం చెయ్యాలి, మీరు బావుండాలి, మీరు నవ్వుతూ ఉండాలని ఇలా ఒకటా రెండా, హవ్వా 100 కొద్దీ చెప్తూనే ఉంది. మరి భాను ఆ రాధ ఒకే పోలికల్లో ఉన్నారు కాబట్టి ఆ మురారి కూడా భాను చెప్పింది తూచా తప్పకుండా వింటున్నాడు. అక్కడికి ఎవరి మాట వినని మురారి భాను చెప్పగానే వినడమేంటి? ఇక్కడేమో ఎవరి మాట వినిపించుకోని భాను మురారి చెప్పగానే వినడమేంటి? చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. మీరేమో మంచివారు, భాను మనసు బాధపడకూడదని ఎంతో కష్టాన్ని మీ మనసులోనే దాచుకుంటున్నారు. నీలిమ కన్నీళ్లు పెట్టుకున్నా మీరు కరిగిపోవటం లేదు. భాను దగ్గర మాత్రం నిజం చెప్పొద్దు అంటున్నారు. భాను మాత్రం మీ ఇంట్లో ఎవ్వరి గురించి పట్టించుకోకుండా అక్కడ మురారి గురించి పట్టించుకుంటోంది, మురారి గురించే మాట్లాడుతుంది. ఈ మనిషి ఏంటో, ఆ ఇంటి మనిషి గురించి ఆలోచించడం ఏంటో, ఆయన బాధపడితే ఈవిడ బాధపడటం ఏంటో అస్సలు నాకేమీ అర్థం కావటం లేదు బాబు. ఈ కథ ఎంత దూరం వెళ్తుందో నాకే అర్థం కావటం లేదు. అలా ఫోన్ మాట్లాడడం చూసి తట్టుకోలేక మీకొచ్చి చెప్పాను బాబు. కానీ మీ భార్య మీద మీకు చాడీలు చెప్పారని మాత్రం అనుకోకండి బాబు. మీ కాపురం బావుండాలి, మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేను కోరుకునేదాన్నే తప్ప చిచ్చులు పెట్టే మనస్తత్వం నాకైతే లేదు బాబు. నేను చెప్పింది కాస్త మీరు ఆలోచించుకోండి బాబు. ఏవండి, ఈ విషయం విన్నారా? మురారి గారు అక్కడ కనీసం తిండి కూడా తినడం లేదంట. రాధ గురించి ఆలోచిస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. చివరికి గోడకేసి తలని కొట్టుకున్నారంట. తలకి దెబ్బ తగిలింది. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తానంటే వద్దు అని చెప్పారంట. ఇంజెక్షన్ కూడా తీసుకోనన్నారంట. నేనే నచ్చజెప్పాను. పాపం మురారి గారు ఎంతో బాధపడుతున్నారండి. రాధని తలుచుకుంటూ చాలా ఫీల్ అవుతున్నారు. అసలు ఆయన ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదు. నీకేం అవసరం బాను? నువ్వెందుకు వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు? అది ఆ ఇంటికి సంబంధించిన విషయం, మధ్యలో నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు? అదేంటండి అలా మాట్లాడతారు? మురారి గారు ఏమైనా పరాయి వాళ్ళ? మనకు కావాల్సిన వాళ్లే కదా. మన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? చూడు బాను,
మురారి వాళ్ళకి మనకి ఎటువంటి చుట్టరికం లేదు, స్నేహం మాత్రమే ఉంది. ఆ రోజు నువ్వు వాళ్ళని కాపాడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నీకు దెబ్బ తగిలింది. దాంతో నువ్వు గతాన్ని మర్చిపోయావు. నువ్వు వాళ్ళ మనిషి రూపంలోనే ఉండటం వల్ల నిన్న మనిషి అనుకొని వాళ్ళు నిన్ను చేరదీశారు, నిన్నింత అపురూపంగా చూసుకున్నారు. నువ్వు మా ఇంటి మనిషి, నా భానువని తెలుసుకున్నాక నిన్నిక్కడ వదిలేశారు. వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మన 2 కుటుంబాల మధ్య ఉన్న బంధం అంతవరకే. దానికే నువ్వు ఏదో కుటుంబ సంబంధాలు కలుపుకుంటూ వాళ్ళ బాధను పంచుకోవడం నాకేం నచ్చలేదు. ఏంటండి అసలు మీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మురారి గారు రాధని ప్రేమించారు. ఆ రాధ చచ్చిపోయింది. ఆ బాధను తను తట్టుకోలేకపోతున్నారు. అందుకే నేను ఓదార్చాను. మీతో చెప్తే మీరు కూడా 4 మంచి మాటలు చెప్తారు అనుకున్నాను. కానీ మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఏమని చెప్పమంటావు? చచ్చిపోయిన రాధ తిరిగి వస్తుందని చెప్పాలా? నువ్వు ఏడుస్తూ ఉంటే రాధ నీ దగ్గరకు వస్తుందని నన్ను చెప్పమంటావా? మురారి ఏమి చిన్నపిల్లాడు కాదు, లోకజ్ఞానం తెలియని మనిషి అస్సలే కాదు. తనకన్ని విషయాలు తెలుసు. పైగా రాధ తన చేతుల్లోనే చనిపోయింది. చనిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారని తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాడు కాదు కదా. తను నీలిమ కోసం వచ్చాడు. తన తాళి కట్టిన భార్యను తనతో తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు. మారిపోయిన మనిషి గురించి మీరిలా పదే పదే మాట్లాడడం నాకు చాలా చిరాగ్గా ఉంది. అవునక్క, అందుకే వీళ్ళు ఇంట్లో ఉన్నా కూడా నాకు కూడా చిరాగ్గానే ఉంది. ముందు వీళ్ళని ఇంట్లో నుంచి ఇక్కడి నుంచి పంపిస్తేనే నీలిమ నాదవుతుంది. దయచేసి ముందు వీళ్ళ ఇక్కడి నుంచి పంపించేయండి.